హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి మన సొంత రాష్ట్రాల్లో ఉన్నటువంటి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ నుంచి అఫీషియల్గా పర్మనెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. భారీ సంఖ్యలో మనకి వేకెన్సీస్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మన సొంత రాష్ట్రాల్లోనే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ వాళ్ళకి మన హైదరాబాద్లో పోస్టింగ్ అయితే కల్పిస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఈ వీడియోలో మీకు జాబ్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేయాలి అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోను ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఈ సంస్థ హైదరాబాద్ గచ్చిబౌలిలోనైతే ఈ భారత డైనమిక్స్ సంబంధించి సంస్థనైతే ఉంది. అలాగే ఇక్కడ తెలంగాణ వాళ్ళకి చూసుకున్నట్లయితే హైదరాబాద్లో చేసే అవకాశం అయితే ఉంది. ఇక్కడ భానూర్ యూనిట్ సంగారెడ్డి డిస్టిక్ సంబంధించి ఈ ప్రాంతంలో మీరైతే తెలంగాణ వాళ్ళు జాబ్ పోస్టింగ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సంబంధించి చూసుకున్నట్లయితే విశాఖపట్నంలో మీరైతే జాబ్ లొకేషన్ అయితే ఉంటుందని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ సంబంధించి అన్ని కేటగిరీ వాళ్ళకి కూడా వీలైతే అవకాశం అయితే కల్పిస్తున్నారు. కాబట్టి అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎగ్జామినేషన్ సంబంధించి సెంటర్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్లోనైతే ఎగ్జామ్ అయితే రాయొచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విశాఖపట్నంలోనైతే ఎగ్జామినేషన్ సెంటర్ అయితే మీరైతే రాయొచ్చు. ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకు వాళ్ళు ఇంపార్టెంట్ డేట్స్ అయితే వాళ్ళైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ రిజిస్ట్రేషన్ డేట్ చూసుకున్నట్లయితే, అప్లికేషన్ డేట్ చూసుకున్నట్లయితే 17th July 2025 నిన్ననే మనకు అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అలాగే లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 10th August 2025 వరకు అయితే మనకైతే అప్లికేషన్ లాస్ట్ డేట్ అయితే ఉంది. అలాగే అడ్మిట్ కార్డుకి సంబంధించి, హాల్ టికెట్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే 18th Augustకి అయితే మనకైతే హాల్ టికెట్ అయితే వాళ్ళైతే ఇస్తారు. వెబ్సైట్లో మీకు అయితే పెడతామని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే టెంటేటివ్ డేట్ రిటర్న్ టెస్ట్ సంబంధించి 24th Augustలోనైతే తొందరగా మనకి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసి మీకు తొందరగా దసరా లోపే మీకైతే జాబ్ పోస్టింగ్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి అందరు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. చాలా మిగతా జాబ్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే లేట్గా అప్లికేషన్ ప్రాసెస్ జరుగుతుంది. అలా కాకుండా ఈ నోటిఫికేషన్ సంబంధించి వాళ్ళు చాలా త్వరగా రిటర్న్ టెస్ట్ పెట్టి మిమ్మల్ని అయితే జాబ్కి అయితే సెలెక్షన్ చేసే అవకాశం అయితే ఇక్కడ ఉంది. కాబట్టి అందరూ కూడా ఒకసారి చూసి అయితే అప్లై అయితే చేసుకోండి. నోటిఫికేషన్ సంబంధించి నేను ఎవరెవరు అప్లికేబుల్, ఎవరికి ఆ ఎలిజిబిలిటీ ఉందనేది దానికి సంబంధించి కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీళ్ళైతే కేటగిరీ వైజ్గా పోస్టులు అయితే భర్తీ చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కూడా వాళ్ళైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం పోస్ట్ వారీగా చూసుకున్నట్లయితే ఏజ్ రిలాక్సేషన్ జనరల్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ సంబంధించి చూసుకున్నట్లయితే 18 నుంచి 28 years మధ్యలో ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ కేటగిరీ సంబంధించి చూసుకున్నట్లయితే 18 నుంచి 31 years మధ్యలో ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఎస్సీ ఎస్టీకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే 18 నుంచి 33 years మధ్యలో ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే పీడబ్ల్యూడీ సంబంధించిన కేటగిరీ వాళ్ళకైతే 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే వాళ్ళైతే ఇక్కడ కల్పించారు. అలాగే ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్స్ వాళ్ళకి సంబంధించి కూడా చూసుకున్నట్లయితే 5 years అయితే వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఈ నోటిఫికేషన్ సంబంధించి వాళ్ళు పోస్టుల వారీగా కేటగిరీ వైజ్గా వాళ్ళైతే పోస్టులు అయితే భర్తీ చేయడం జరిగింది. నేను అది కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్ట్ చూసుకున్నట్లయితే ట్రైనీ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్లో మనం 50 పోస్టులు అయితే వాళ్ళైతే భర్తీ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ట్రైనీ ఇంజనీర్ మెకానికల్లో 30, అలాగే ఎలక్ట్రికల్లో 10, అలాగే కంప్యూటర్ సైన్స్లో 10 వేకెన్సీస్, అలాగే ఫైనాన్స్లో 5, హ్యూమన్ రిసోర్స్లో 4, అలాగే బిజినెస్ డెవలప్మెంట్ సంబంధించి 3 పోస్టులు అయితే వాళ్ళైతే భర్తీ చేయడం జరిగింది. టోటల్గా 112 అయితే వాళ్ళైతే పోస్టులు అయితే భర్తీ చేయడం జరిగింది ఈ ట్రైనీ ఇంజనీర్కి సంబంధించి. అలాగే ఇక్కడ ఆ ట్రైనీ డిప్లొమా అసిస్టెంట్ సంబంధించి ఎలక్ట్రానిక్స్లో 40 పోస్టులు అయితే భర్తీ చేయడం జరిగింది. అలాగే ఆ ట్రైనీ డిప్లొమా అసిస్టెంట్ మెకానికల్లో 30, అలాగే ఎలక్ట్రికల్లో 10, అలాగే ఆ కంప్యూటర్ సైన్స్ సంబంధించి 10, అలాగే ఫైనాన్స్కి సంబంధించి 5, హ్యూమన్ రిసోర్స్ సంబంధించి అయితే 5,
టోటల్గా మీకు 100 పోస్టులు అయితే వీళ్ళైతే భర్తీ చేయడం జరిగింది ట్రైనీ డిప్లొమాకు అసిస్టెంట్ సంబంధించి. ఇక్కడ కేటగిరీ వైజ్గా మనైతే వాళ్ళైతే పోస్టులు అయితే భర్తీ చేయడం జరిగింది. ఏ కేటగిరీకి ఆ కేటగిరీ వైజ్గా ఇన్ని పోస్టులను అయితే వాళ్ళైతే భర్తీ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా వీళ్ళైతే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. చూసి అప్లై అయితే చేసుకోండి. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే ఎలాంటి పోస్టులు వాళ్ళు భర్తీ చేయడం జరిగింది దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వాళ్ళు కాంట్రాక్చువల్ బేస్ సంబంధించి అయితే వాళ్ళైతే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే వీళ్ళు పోస్టులు అయితే భర్తీ చేశారు, పర్మనెంట్ అయితే కాదు. అయితే ఫస్ట్ మీరు పర్మనెంట్ అని చెప్పారు కదా, ఇప్పుడైతే కాంట్రాక్ట్స్ అని చెప్తున్నారు ఏందని చెప్పి మీరు అడగవచ్చు. దానికి సంబంధించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ సంస్థ ఏదైతే ఉందో ప్రతిసారి కూడా ఇది కాంట్రాక్చువల్ బేస్ కిందనైతే పోస్ట్ అయితే భర్తీ చేసి తర్వాత ఫర్దర్గా మీకైతే పర్మనెంట్ జాబ్స్ అయితే చేసే అవకాశం అయితే ఉంది. ఇక్కడ 4 ఇయర్స్ అయితే మిమ్మల్ని అయితే మినిమం 4 ఇయర్స్ అయితే మీరైతే జాబ్ పీరియడ్ అయితే చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఫర్దర్గా మీకైతే జాబ్ పోస్ట్ అయితే పర్మనెంట్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఈ సంస్థకు సంబంధించి. అలాగే ఈ జాబ్కు సంబంధించి మనం శాలరీ పే స్కేల్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ట్రైనీ ఇంజనీరింగ్ సంబంధించి ట్రైనీ ఆఫీసర్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే 29,000 అంటే మినిమం 30,000 వరకు అయితే వీళ్ళైతే శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ట్రైనీ డిప్లొమా అసిస్టెంట్ ట్రైనీ అసిస్టెంట్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే 25,000 వరకు అయితే వీళ్ళైతే శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీ ఇయర్ చూసుకున్నట్లయితే మీకైతే శాలరీ అయితే ఇంక్రిమెంట్ అయితే ఉంటుంది. ఇక్కడ సెకండ్ ఇయర్లో 32, అలాగే థర్డ్ ఇయర్లో 35, అలాగే ఫోర్త్ ఇయర్లో 38 అలా ఇంక్రిమెంట్ అయితే ఇయర్ ఇంక్రిమెంట్ అయితే మీకు శాలరీ అయితే వాళ్ళు చేస్తున్నారు ఇక్కడ. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా మనం ఇక్కడ క్లియర్గా వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ట్రైనీ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి చూసుకున్నట్లయితే బీఈ బీటెక్ ఇంజనీరింగ్ ఇక్కడ రిలవెంట్ ఇక్కడ సబ్జెక్టులలో మీరైతే చేసి ఉంటే మీ వాళ్ళ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన విభాగాలలో మీరైతే బీఈ బీటెక్ అయితే చేసి ఉండాల్సి ఉంటుంది. అలాగే ట్రైనీ ఆఫీసర్స్ ఫైనాన్స్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఈక్వివాలెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు, డిప్లొమా చేసిన వాళ్ళు, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఫైనాన్స్ సంబంధించి విభాగాలలో చేసిన అభ్యర్థులు అందరూ కూడా దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ట్రైనీ ఆఫీసర్ హ్యూమన్ రిసోర్స్ హెచ్ఆర్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఎంబీఏ సంబంధించి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా సంబంధించి చేసుకున్న అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ హెచ్ఆర్ రిలేటెడ్ సంబంధించి చేసిన అభ్యర్థులు అందరూ కూడా దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అలాగే సోషల్ సైన్స్ సోషల్ వెల్ఫేర్ రిలేటెడ్ సంబంధించి ఈ విభాగాలలో ఎంబీఏ చేసిన అభ్యర్థులు అందరూ కూడా ఈ ట్రైనీ ఆఫీసర్కి అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ట్రైనీ ఆఫీసర్ బిజినెస్ డెవలప్మెంట్ సంబంధించి చూసుకున్నట్లయితే ఎంబీఏ ఈక్వివాలెంట్, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ విత్ స్పెషలైజేషన్ మార్కెటింగ్ ఫీల్డ్లలో మీరు చేసిన అభ్యర్థులు ఎంబీఏ అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే సేల్స్ మార్కెటింగ్ సంబంధించి విభాగాల్లో మీరు కూడా ఎంబీఏ చేసినా కూడా ఈ పోస్ట్కి అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ సంబంధించి ట్రైనీ డిప్లొమా అసిస్టెంట్ సంబంధించి మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్స్ సంబంధించి పోస్ట్కి 3 ఇయర్స్ డిప్లొమా కోర్స్ అయితే మీరైతే చేయాల్సి ఉంటుందని అయితే ఇక్కడ రిలవెంట్ ఎలక్ట్రానిక్స్లో మీరైతే డిప్లొమా 3 ఇయర్స్ అయితే చేసి ఉండాలి. అలాగే మెకానికల్లో 3 ఇయర్స్ అయితే డిప్లొమా మీరైతే చేసి ఉండాలి. అలాగే ఎలక్ట్రికల్లో మీరైతే 3 ఇయర్స్ డిప్లొమా చేసి ఉండాలి ట్రైనీ డిప్లొమా అసిస్టెంట్ ఎలక్ట్రికల్లో. అలాగే కంప్యూటర్ సైన్స్ డిప్లొమా అసిస్టెంట్ సంబంధించి చూసుకున్నట్లయితే బీసీఏ అలాగే బీఎస్సీ సంబంధించి కంప్యూటర్ సైన్స్ విభాగాలలో మీరైతే 3 ఇయర్స్ డిప్లొమా చేసిన అభ్యర్థులందరూ కూడా దీనికి సంబంధించి పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ట్రైనీ అసిస్టెంట్ ఫైనాన్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే డిగ్రీ కోర్స్ ఇన్ కామర్స్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగాలలో డిగ్రీ చేసిన అభ్యర్థులు అందరూ కూడా ఈ అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ 6 మంత్స్ కంప్యూటర్ కోర్స్ అయితే మీకైతే సంబంధించి ఆఫీస్ వర్క్ అయితే మీకైతే ఎక్స్పీరియన్స్ అంటే ఉండాల్సి అయితే ఉంటుందని అయితే దీనికి సంబంధించి పోస్ట్ అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ సంబంధించి క్యాండిడేట్స్కి 50% మార్క్స్తో మీరైతే పాస్ అయి ఉండాల్సి ఉంటుందని అయితే వీళ్ళైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే మిగతా కేటగిరీ వాళ్ళు చూసుకున్నట్లయితే 55%తోనైతే మీరైతే అన్ని విభాగాల్లో మీరు అయితే పాస్ అయి ఉండాల్సి ఉంటుందని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ సంబంధించి మనం సెలెక్షన్ ప్రాసెస్ కూడా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీకైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే వాళ్ళైతే ఫస్ట్ కండక్ట్ చేస్తామని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. 120 క్వశ్చన్స్ అయితే మీకైతే పేపర్ ఉంటుంది. 2 అవర్స్లో మీరైతే ఆ క్వశ్చన్స్ అయితే మీరైతే ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 100 క్వశ్చన్స్ అయితే వాళ్ళైతే సబ్జెక్ట్ డిసిప్లిన్ సంబంధించి రిలేటెడ్ అయితే 100 క్వశ్చన్స్ అయితే వాళ్ళైతే ఇస్తామని చెప్పారు. ఇక్కడ డిసిప్లిన్ అంటే మీకు పోస్ట్ రిలేటెడ్ సంబంధించి ఇక్కడ క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్ అయితే వాళ్ళైతే ఇస్తామని అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది.
మిగతా 20 క్వశ్చన్స్ అయితే జనరల్ యాప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అలాగే జనరల్ ఇంగ్లీష్ సంబంధించి 20 క్వశ్చన్స్ అయితే ఇస్తామని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వెయిటేజ్ అయితే తీస్తామని అయితే ఉంది. అది ఎలా అంటే 85% ఏమో రిటర్న్ ఎగ్జామ్లో వెయిటేజ్ అయితే తీస్తామని అయితే ఉంది. అలాగే 15% మార్క్స్ వెయిటేజ్ ఏమో ఇంటర్వ్యూలో తీస్తామని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి ఈ రిటర్న్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని డైరెక్ట్గా ఇంటర్వ్యూ అయితే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి ఫిజికల్ టెస్ట్లు లేవు. సింగిల్ ఎగ్జామ్ పెట్టి అయితే వీళ్ళైతే సెలెక్ట్ చేస్తున్నారు. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అప్లై ఆన్లైన్ ఉంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ టిక్ మార్క్ చేసి అయితే మీరైతే అయితే క్లిక్ ప్రొసీడ్ అయితే కొట్టాల్సి ఉంటుంది. ఇక్కడ క్లిక్ ప్రొసీడ్ కొట్టిన వెంటనే మీకైతే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్రైమరీ రిజిస్ట్రేషన్ ఫస్ట్ అయితే మీరైతే ఇవన్నీ మీ డీటెయిల్స్ సంబంధించి అన్ని కూడా ఎంటర్ చేసి మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే మీకు అయితే వస్తుంది. దాని ద్వారా మీరైతే లాగిన్ అయ్యి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇదైతే అప్లికేషన్ ప్రాసెస్. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీకు ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అలాగే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.